ఆపరేషన్ నేపాల్లో వందల సంఖ్యలో ఏపీ వాసులు అక్కడ ఉండిపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ నేపాల్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం విశాఖ వాసులు 108 మంది, 97 మంది కడప వాసులు, 24 మంది విజయవాడ వాసులు నేపాల్లో ఉండిపోయారు. పశుపతినాథ్ మానస సరోవర్ యాత్రల కోసమని వీరంతా కూడా వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని కూడా పంపింది ఏపీ నుంచి. మధ్యాహ్నం కాఠ్మండు నుంచి బయలుదేరబోతున్నారు బాధితులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. ఆ బాధితులందరూ కూడా అక్కడి నుంచి ఎవరు తమని మళ్ళీ తమ స్వస్థలాలకు తరలిస్తారు అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆపరేషన్ నేపాల్ ని నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలో హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. కాఠ్మండ్ ఎయిర్పోర్ట్ ని తెరిచారు అధికారులు. నేపాల్ నుంచి భారతీయుల్ని తరలించడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిమికోట్లో చిక్కుకుపోయిన 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కు తరలించబోతున్నారు. యూపీ బోర్డర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటారు. లక్నో నుంచి హైదరాబాద్ కు విమానంలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాఠ్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగొచ్చి ఇళ్లకు చేరుకునేంత వరకు సంబంధిత అధికారులంతా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలిచ్చారు మంత్రి నారా లోకేష్. లోకేష్ గారికి, ఎంపీ సానా సతీష్ గారికి, మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad and Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation.